తిరుపతి రెడ్డి అన్ని నడిపిస్తున్నాడు. హ్మ్. ఆయనకి ఏ పదవి లేకపోయినా కూడా నేనే ముఖ్యమంత్రి, నేనే రాజును అన్నట్టు పరిపాలన కొనసాగిస్తుండు. బహుశా ఈ భారతదేశంలోనే పదవులు లేకుండా పరిపాలన జరుగుతుందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి పాలన అని అనుకుంటున్నాం. ఎందుకంటే సంవత్సరం నడిచి కూడా దాదాపు ఒక్క సంవత్సరం నడుస్తుంది. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కూడా లేవు. కాంగ్రెస్ నాయకులతోటి పాలన నడిపిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలన ఒకటి మాత్రమే ఉంది. ఓకే. రైతుల పరిస్థితి ఎలా ఉంది అసలు మీ ఊళ్ళో? చాలా ఘోరంగా ఉంది. కనీసం మా మా విలేజ్‌లోనే దాదాపు ఎంతోమంది రైతుల రుణమాఫీ కోసం చూస్తే 50% కూడా ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. అన్న అబద్ధాలు చెబుతున్నట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇచ్చేసాని అన్నాడు. మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నాడు. సంబరాలు చేసుకుంటున్నాడు. వాళ్ళ వాళ్ళ నా రైతుల పరిపాలన అంటే నువ్వు అబద్ధాలు చెబుతున్నావు మరి. వాళ్ళ నాయకులం ప్రజాప్రతినిధులమని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు చర్చకి ఎప్పుడు పిలిచినా మేము సిద్ధంగా ఉన్నాము. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది కాలేదు, ఎంతమంది చనిపోయినరు మేము ఆధారాలతోటి చర్చకి సిద్ధం.